హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజైతే గుత్తొంకాయ కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దామండి. గుత్తొంకాయలో ఎన్నో రకాలు ఉంటాయి కదా. వంకాయలు అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకొని చక్కగా సాల్ట్ వేసి కొంచెం ఈ వాటర్లో అయితే యాడ్ చేసుకుంటే కందిపోకుండా నల్లగా అవ్వకుండా ఉంటాయి కదా. ఇవి వచ్చి మనం స్టవ్ మీద పెట్టేసి సాల్ట్ పసుపు వేసి ఓ 10% అయితే అసలు 20% వరకు 20% ఉడికే వరకు అయితే కొంచెం వాటర్లో, యాక్చువల్గా ఇది ఆయిల్ కూడా వేసి అయితే బాయిల్ చేస్తారు. నేనైతే ఆయిల్ వేయలేదు, వాటర్లో వేసాను అనమాట. చూసారా, అయితే అయిపోయింది కదా. కడాయి పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. నేను పేస్ట్ అయితే రెడీ చేసుకున్నానండి. టమాటా పేస్టు అండ్ ఆనియన్ పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ అన్నీ 20% అయితే ఉడికిపోయాయి కదా. ఇవైతే అన్నీ తీసేద్దామండి. కడాయి పెట్టి అయితే ఆయిల్ వేసుకుందాం. అవన్నీ తీసాం కదా. కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందాం. నేనైతే ముందే అన్నీ మిక్సీ పెట్టి రెడీ చేసి పెట్టేసుకున్నానండి. కొంచెం చిన్నవి 2 ముక్కలు అయితే ఆనియన్స్, మిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఇలా బాగా వేపేసుకుందాం. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. ఈ వీడియో చేస్తూ లైవ్ కూడా చేసేస్తున్నానండి. పూర్తి వీడియో చేశాను, లైవ్ కూడా చేశాను అనమాట. సగం వరకును 2 చేయడం ఇబ్బంది అయిపోయి మధ్యలో ఆపేశాను. గొంతు అయితే బాగాలేదు, వాటర్ చేంజ్ అయిపోయింది కదా. కొంచెం నేను ఇక్కడికి వచ్చాక ఆనియన్స్ అయితే పేస్ట్ యాడ్ చేశాను, మిక్సీ పట్టేశానండి. ఆనియన్స్ పేస్ట్ అయితే మిక్సీ పట్టేశాను, యాడ్ చేస్తాను ఆనియన్ పేస్ట్. టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసేద్దామండి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఆయిల్లో పెట్టి అయితే వేపేసుకొని ఆనియన్స్. వాటర్ చేంజ్ అయింది కదా, గొంతు అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. చూసారా, అందుకే లైవ్ కూడా చేస్తున్నాను. చూసారా, దగ్గరికి అయితే అయిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలినట్టుంది కదా. ఇప్పుడు టమాటా మిక్సీ పెట్టేసుకున్న 4 కాయలు అయితే అవి కూడా రసం యాడ్ చేసేద్దాం. టమాటా చూసారా, చక్కగా పేస్ట్ లాగా అయితే టమాటా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకున్నాం కదా. మిక్సీ పట్టే టమాటా పేస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుందాము. అది కూడా కొంచెం పైకి ఇలా తేలేలాగా చూసారా, బబుల్స్ లాగా వస్తుంది కదా. హైలో పెట్టేసి వేపేసుకుంటే అది కూడా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు వచ్చి ఇందులోకి మళ్ళీ ఎక్స్ట్రా అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాలు, జీలకర్ర ఆ పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసింది, గసగసాలు అన్నీ కలిసి కొంచెం పేస్ట్ అయితే తయారు చేసుకున్నానండి. ఆ పేస్ట్ కూడా యాడ్ చేస్తాను. అదంతా ఆయిల్లో పెట్టేసి అయితే ప్రాసెస్ మొత్తం ఆయిల్లో పెట్టి కలుపుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి. సిమ్లో అవసరం లేదు. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తాను. మొత్తం అన్నీ మిక్సీ కలిపి అయితే పెట్టుకున్నాను. గసగసాలు వేస్తే చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ కర్రీలో అయితే గసగసాలు చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో లైవ్ చేస్తున్నాం కాబట్టి ఇంకో మొబైల్ కూడా పట్టుకోవాల్సి వచ్చిందనమాట. అసలు సెట్ అవ్వట్లేదండి, ఇలా మానేసాను. అందుకే కారం పసుపు తగినంత అయితే యాడ్ చేసుకుందాం. సాల్ట్ కూడా ముందే యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు అయితే ఫ్రెష్గా ఉన్నది యాడ్ చేద్దాం. వంకాయలు అయితే మనకైతే అయిపోయినాయి కదా, పక్కన పెట్టేసాం కదా. వాటర్ మొత్తం తీసేసి వంకాయలు అయితే ఇందులో యాడ్ చేసేసుకుందామండి. ఇవి గుత్తి వంకాయ రకరకాలుగా తయారు చేస్తారు. బాగా ఏంటంటే మనకు ఆయిల్లో కూడా ఇలాగే ఫ్రై చేస్తారు, కానీ ఆయిల్ ఎక్కువైపోతుంది, ఆయిల్ వేస్ట్ అవుతుంది, ప్లస్ ఆయిల్ కూడా ఎక్కువైపోతుంది బాగానా కర్రీలోని. అందుకని చెప్పేసి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఇలాగైతే. మొత్తం ఇవైతే ఓ 20% 20% ఉడికిపోయాయి కాబట్టి చాలా ఈజీగా ఉడికిపోతాయి. కొంచెం వాటర్ వేస్తున్నాను కానీ వాటర్ వేయకుండా కూడా ఉడికితే, కానీ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. చూసారా, వంకాయలన్నీ వేసి ఇలా అయితే బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు అయితే అలా వదిలేద్దామండి. మూత పెట్టి 10 నిమిషాలు వదిలేస్తే ఇంకా దగ్గరికి అంతా మొత్తం ఏంటంటే వాటర్ వేయకుండా అలా వదిలేయడం వల్ల వంకాయలు కలిపేసి మనం ఆ మిశ్రమం మొత్తం వంకాయల మధ్యలోకి అయితే బాగా పట్టేస్తుంది అనమాట. బాగా లాక్కుంటాయి, ఉప్పు మసాలాలు ఇవన్నీ అయితే వంకాయలోకి అయితే బాగా లాగేసుకుంటుంది, బాగుంటుంది, మన సెంటర్లోకి వెళ్తుంది అనమాట. చూసారా, ఇలా అయితే బాగా కలిపేసుకుందాం. దగ్గరికి అయిపోయింది కదా, ఇంకా బాగా కలిపేసుకొని అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తే ఆయిల్ పెట్టి మూత పెట్టయితే 10 నిమిషాలు దించే ముందు అయితే మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అన్ని మసాలాలు యాడ్ చేస్తాం కదా. నేను అందులోనే గరం మసాలా, ధనియాల పౌడర్ అన్నీ యాడ్ చేస్తానండి. మనకి ఒక గసగసాలు, ధనియాలు అన్నీ కలిపి మిక్సీ పట్టేశాను, అవి మొత్తం యాడ్ చేస్తాం కదా. ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు, ఒకటిగా మనం యాడ్ చేయకుండా అన్నీ కలిపేసి అయితే పెట్టేశాను. అంతేనండి. చూసారా, ఎంతో టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ అయితే తయారైపోయింది. ఇది ఒక టైప్ కదా, నేను ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్లో నేను గుత్తి వంకాయ పెట్టాను, అదొక టైప్ అనమాట. స్టార్టింగ్లో పెట్టాను. వంకాయలు అయితే రకరకాలుగా వండుకోవచ్చు. కొంచెం వాటర్ వేసాను, ఈ వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయేలా కొంచెం గ్రేవీలాగే ఉంచుకున్నాను నేనైతే. వద్దు అనుకుంటే ఆయిల్లో పెట్టి దగ్గరికి కూడా అయిపోతుందండి, వంకాయ మాత్రమే మిగులుతుంది, అలా కూడా చేసేసుకోవచ్చు అనమాట. నాకైతే కొంచెం గ్రేవీలాగా మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే వదిలేసాను. 10 నిమిషాలు వదిలేస్తే మూత పెట్టి చూసారా ఇలా దగ్గరికి అయిపోయింది. కొంచెమే ఉంది గ్రేవీలో, అది కూడా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసి అయితే దించేసుకుంటే సరిపోతుంది. కొత్తగా చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలు అయితే నోటిఫికేషన్ మీ వరకు చేరుతాయి. లైక్ చేసి సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.